పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో డాక్టర్లు మర్యాదగా మాట్లాడాలని ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాసేపు రోగులను పలకరించారు. అనంతరం డాక్టర్లచే దంతాలను పరీక్షించుకున్నారు. ఆసుపత్రిలో 20 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన పోర్టల్ డిజిటల్ ఎక్స్రేలను ఆయన పరిశీలించి ప్రారంభించారు. చాలా గొప్ప ప్రజెంటేషన్ చేశారు. జనరల్గా ఇంత ధైర్యంగా చెప్పాలంటే మనం తప్పు చేయని వాళ్ళైనా ఉండాలి, లేకపోతే తప్పు చేసి సరిదిద్దుకుంటే మనం దొరికేస్తాం. నేను ఇన్ని హాస్పిటల్ ఇన్ని ఆపరేషన్ చేశానని ధైర్యంగా చెప్పిన మొట్టమొదటి డాక్టర్గా ఆయనకి నేను అభినందనలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఎంతవరకు మనం గవర్నమెంట్ అధికారులు అంటే నెగిటివ్గా చూడడం అనేది నేను కూడా అలాగే చూస్తాను. ఎందుకంటే ఇదివరకు ఉన్న పరిస్థితిని బట్టి దాన్ని టోటల్గా మారిందని పూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే 100 కేసులు ప్రసవించిన కేసుల నుంచి 230 కేసుల్లో తీసుకెళ్లారంటే మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ కాకుండా పక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. మరి మీరందరూ కూడా దేవుళ్ళతో సమానం. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు వైద్యం నారాయణ హరి అని మన దేవుడు గుడికి వెళ్తే మనకి ఆ భగవంతుడు తగ్గిస్తాడు లేదు నాకు తెలియదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకున్న పెయిన్ కానీ మనకున్న ఫీవర్ కానీ మనకున్న ఏ రకమైన బాధలనైనా సరే తగ్గించడానికి భగవంతుడి రూపంలో మీరున్నారు. ముందు మీరు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డాక్టర్ అంటే మీకున్న వాల్యూ చాలామంది తెలియదు. ఏదో మనం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం, ఒక 70,000 1,00,000 రూపాయలు 2 లక్షలు జీతం అవుతుంది, మనం ఏదో 10 కేసులో 50 కేసులో డ్యూటీ చేస్తున్నాం అని అనుకోకుండా మీరు రెస్పాన్సిబిలిటీగా చేస్తే వీళ్ళందరూ మన మనుషులు, మనలాంటి మనుషులు కష్టం వచ్చి మన దగ్గరికి వచ్చారు అని రిసీవ్ చేసుకునే విధంగా చిరాకు పడకుండా వాళ్ళని మీరు ప్రేమగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ మంచి రిపోర్ట్ వస్తుంది. మీ గురించి ఎవరు నెగిటివ్గా చెప్పడానికి ఎవరు సరిపోరు. మనం ఒక్క చోట నెగిటివ్గా మాట్లాడితే దాన్ని 2 డాక్టర్లు 3 డాక్టర్ల మీద నా దగ్గర రిటర్న్ కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా నేను ఎప్పుడు చెప్పను, సరిదిద్దుకోవాల్సిందే కోరుతాను. ఒకళ్ళు రూమ్లోకి వెళ్ళి ఒకళ్ళు సోచి చెప్పడం, ఇక్కడ జీతం తీసుకుని బయటికి వెళ్ళి వైద్యం చేయడం, అది మాత్రం ఇది తప్పు. మీ సూపరింటెండెంట్ గారిని కలవండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేసి మాట్లాడాలని ఉద్దేశంతో నేను లేను. ఎంతమంది ఎక్కువ మంది హాస్పిటల్ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నారు, ఆ ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉన్నారు. కానీ అందరినీ ఒకటే ఘటన కట్టేసి మాట్లాడితే దానివల్ల ఉన్న డాక్టర్లు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఆ 3 డాక్టర్లు ఎవరో పేర్లు నాకు రిటర్న్గా ఇచ్చిన ఆ డాక్టర్ల పేర్లు కూడా నేను చెప్పాను. అలాంటి తప్పులు చేయకండి. మీ వృత్తి మీకు ఏదైతే మీ డ్యూటీస్ ఉన్నాయి, ఎనస్థీసియా అంటే ఎనస్థీసియా చేయాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.